హలో అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చి లక్నోలో ఉన్నాను. ఈరోజు మేము ఇక్కడ నుంచి లదాఖ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అన్న వాళ్ళు నైటే వచ్చారు. నైట్ వచ్చి వేరే రూమ్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు నేను డిస్టర్బ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. సో మార్నింగ్ ఇప్పుడు వచ్చి మేమందరం కలిసి లదాఖ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు డే 1 బ్రో. ఇంకా స్టార్ట్ అయిపోదాం. పండు బాబు చెప్పు, స్టార్ట్ అయిపోదాం. ఏంది సంగతి? ఏముంది, నువ్వే చెప్పాలి. But it is not offense, I'm saying, because we speak to even many people. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మేము లక్నోలో వెళ్తా ఉన్నాము. ట్రాఫిక్ పోలీస్ వచ్చి మమ్మల్ని ఆపారు. వెహికల్ పైన క్యారేజ్ లగేజ్ తీసుకొని వెళ్ళకూడదని. కానీ విజయాన్న మాట్లాడుతాడు, మనం ప్రైవేట్ వెహికల్లో క్యారేజ్ చేయొచ్చు, ఏం కాదని. మేము కొంచెం దూరం వచ్చినాక మళ్ళీ ఇంకో ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. ఆయన వచ్చి నేరుగా వచ్చి ఫోన్ తీసుకొని వచ్చి ఫోటోలు తీసేస్తున్నాడు. ఏందో ఫోన్లో ఏందో చెక్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఫోటోలు తీస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు వెళ్ళి విజయాన్ని వెళ్ళి మాట్లాడుతాడు ఆయనతో కూడా. क्या हुआ सर? ड्राइविंग लाइसेंस ये गाड़ी कमर्शियल है कि प्राइवेट व्हीकल है? प्राइवेट पे ये बनता है? नहीं सर, प्राइवेट में बनता है। सिर्फ प्राइवेट व्हीकल में ये अलाउड है। वही हाँ, देखना चाहता हूँ। वो डॉक्यूमेंट्स नहीं होता सर। अभी क्या फाइन डाल रहे क्या आप? विदाउट डॉक्यूमेंट्स ये नहीं मानना है। एक मिनट सर, सर एक मिनट। किसको वो कैमरा सही है जी। No, I am not going to be, sir. Already we have spoken there. We said them clearly, but I am not ready to say in any place, every place. DL है आपका? DL है, मेरा DL तो है. తర్వాత మేము లక్నో నుంచి జలంధర్కి వచ్చేసాం. జలంధర్లో 2 days ఉన్నాం. 2 days ఎందుకున్నామంటే కార్ సర్వీస్ చేయించాం ఇక్కడ నెక్సాలో. అరుణ్ ప్రో రూమ్లోనే ఉన్నాం. అది ఎక్కడ ఉందంటే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది కదా, పక్కనే అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఉన్నాం మేము 2 days నుంచి. ఈరోజు ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది. ఇప్పుడు అక్కడికైతే వెళ్తాం షాపింగ్ చేసుకోవడానికి.
ఫస్ట్ మేము బ్యాటరీ షాప్కి వచ్చాము బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి. ఎందుకంటే 2 years అయిపోయింది, బ్యాటరీ డెడ్ అయిపోయింది. అందుకే చూడండి, ఇదే అమెరాన్ బ్యాటరీ వేయించాం. పాత బ్యాటరీ తీసుకొని కొత్త బ్యాటరీ వేసారు. పాత బ్యాటరీ తీసుకున్నందుకు 1500 ఇచ్చారు మాకు. మేము ఇప్పుడు బిర్యానీ తినడానికి వచ్చాము. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లాగే దగ్గర ఈ బిర్యానీ షాప్ అయితే ఉంది, మేఫీల్డ్ బిర్యానీ షాప్. ఇక్కడ మేము చాలా 2-3 రకాల బిర్యానీ తిన్నాము, కానీ ఈ బిర్యానీ చాలా బాగుంది. మిగతా అన్నీ అంతకు బాగలేవు. ఇదే కొంచెం మన స్టైల్లో కొంచెం దమ్ముగా బాగుంది. తర్వాత మేము రూమ్లోకి వచ్చేసాం. రూమ్లోకి వచ్చి బిర్యానీ తిన్నాం. చాలా బాగుంది బిర్యానీ, మేఫీల్డ్ బిర్యానీ చాలా బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కార్లో లగేజ్ అంతా సర్దుకొని సర్వీస్ చేసాం కదా, అప్పుడంతా లగేజ్ అంతా తీసేసాం. ఇప్పుడు మళ్ళీ లగేజ్ మొత్తం ఫిల్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మనాలికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి, రూమ్ మొత్తం ఖాళీ అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా ఈ లగేజ్ మొత్తం. దీంట్లో అవసరం ఉన్న లగేజ్ వచ్చి కార్లో పెట్టుకుంటాం, మిగతా అన్నీ ఇక్కడే వదిలేస్తాం. వచ్చి మళ్ళీ లదాఖ్ ట్రిప్ అయిపోయినాక వచ్చి తీసుకుంటాం. ఇప్పుడు వెళ్ళి ఆ కార్లో మొత్తం ఫిక్స్ చేయాలి. ఇప్పుడు నేను ఈ వీడియోకి డబ్బింగ్ ఇస్తాను, ఎందుకంటే నా గోప్రోలో గ్లిచ్ వచ్చింది, సౌండ్ రావట్లేదు. అందుకే నేను డబ్బింగ్ ఇస్తాను. ప్రస్తుతానికైతే మేము ఇప్పుడు మనాలి అవుట్స్కట్స్లో ఉన్నాము. మీ అందరికీ తెలిసిందే కదా మేము లదాఖ్ వెళ్తామని. లదాఖ్ వెళ్ళే దారిలో ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ దార్చా దాకా వెళ్ళిపోదామని, కానీ ఇప్పుడు ఇక్కడంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడ దాకా వెళ్తామో తెలియదు, కానీ రోడ్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. ఓన్లీ హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, ట్రాక్టర్స్ అవన్నీ వెళ్ళట్లేదు, అండ్ బైక్స్ కూడా వెళ్ళట్లేదు. ఓన్లీ కార్స్ అండ్ కార్స్కి చైన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటేనే పంపిస్తారు మొత్తం చెక్ చేసి. అండ్ హోటల్ బుకింగ్స్ కూడా ఉండాలి, అవన్నీ మనం చూపిస్తేనే మనల్ని పంపిస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక అప్డేట్ ఏంటంటే మేము కీలాంగ్ దాకా వెళ్దాం అనుకున్నాము, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ వచ్చింది కదా. ఏమంటారంటే విజయ్ అన్న, అరుణ్ బ్రో ఏమంటారంటే మనం కీలాంగ్ దాకా వెళ్ళాము, సిస్సు దాకా వెళ్దాము ఈరోజు. ఎందుకంటే ఇక్కడ నైట్ డ్రైవ్ చేయకూడదు, చాలా డేంజరస్ ప్లస్ క్రైమ్ కూడా. అందుకే మేము సిస్సు దాకా వెళ్తాము ఈరోజు. అంతే, ఈ వీడియోలో మీకు అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను.